హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్స్ వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడా. మాన్సూన్ సీజన్‌లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ కింద లేదా సాంబార్ రసంలోకి సైడ్ డిష్‌లా చాలా బావుంటాయి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా ఒక్కసారి టేస్ట్ చేశారంటే తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక స్వీట్ కార్న్ పొట్టుని తీసుకొని నైఫ్‌తో ఇలా చీరేసుకోండి. మనకి గింజ అనేది కొంచెం చిట్లాలి. అప్పుడే మనకి పకోడీ నూనెలో వేసినప్పుడు పేలకుండా ఉంటుంది. అలా కాకుండా గింజల కింద ఒలుచుకుని వేసుకున్నారంటే ఆయిల్‌లో పకోడీ ఫ్రై చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పేలుతుంది. చూస్తున్నారు కదా! మొత్తం ఇలా చీరుకున్న తర్వాత స్వీట్ కార్న్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, అలానే వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ చీలికలు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, అలానే పసుపు వేసుకుని బాగా కలుపుకోండి. ఇక్కడ మనం గట్టిగా పిండుతూ మొక్కజొన్నని కలుపుకుంటే మనకి ఎక్స్ట్రాగా వాటర్ ఏం యూజ్ చేయకుండా మొక్కజొన్న నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది. ఒకవేళ మీరు తీసుకున్న పొత్తు కొంచెం ముదురుగా ఉంది అని అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోండి. ఒక పొత్తుకి ఒక కప్పు శనగపిండి అయితే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని మరీ పేస్ట్‌లా కాకుండా తడిపొడిలా కలుపుకుంటే మనకి పకోడీలు వస్తాయి. అలా కాకుండా పిండిని జారుగా కలిపేసుకున్నారంటే పకోడీలు క్రంచీగా రాకుండా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వేడి నూనె పోసుకుంటే మనకి పకోడీలు కరకరలాడుతూ భలే ఉంటాయి. ఇక్కడ ట్రిక్ అంతా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకుని కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి సరిపోతుంది. బాగా మెత్తగా కాకుండా, బాగా గట్టిగా కాకుండా ఇలా మీడియంగా ఉంటే కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు మరుగుతున్న నూనెలో చిన్న చిన్న బాల్స్ కింద వేసి కదపకుండా ఒక 2 నిమిషాలు అలానే వదిలేసి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సేపు వేగనివ్వండి. మంచిగా ఫ్రై అవ్వడానికి కనీసం ఒక 15 నిమిషాలైనా టైం పడుతుంది. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ బాగా వేపుకోండి. బాగా ఫ్రై అయిపోయాక పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 2 నిమిషాలు చల్లారనిస్తే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను బియ్యం పిండి కూడా ఏం యూజ్ చేయట్లేదండి. అయినా కూడా మనకి పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు ఇక్కడ సౌండ్ బట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు అదే నూనెలో ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేయించి తీసుకోండి. పకోడీ తింటూ మధ్య మధ్యలో పచ్చిమిర్చి కొరుకుతుంటే టేస్ట్ భలే ఉంటుంది. సో చూసారు కదండి, ఒక స్వీట్ కార్న్ పత్తు, కప్పు శనగపిండి ఉంటే చాలా సింపుల్‌గా, క్విక్‌గా, క్రిస్పీ అండ్ క్రంచీ పకోడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్‌కి చాలా బావుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.